ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య గారు, ఇప్పుడు ఎలా ఉందండి? అసలు నాకేమైంది గౌతమ్ గారు? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయానేంటి? మార్నింగ్ నేను మీకు ఇచ్చిన టాబ్లెట్ రియాక్షన్ ఇచ్చిందండి. టాబ్లెట్ రియాక్షన్ అవ్వడం ఏంటండి? అది ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ అండి. నేను కూడా చూసుకోలేదు. హాస్పిటల్కి వెళ్తూ ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చేసరికి మీరు డైనింగ్ టేబుల్ దగ్గర అన్కాన్షియస్గా పడిపోయి ఉన్నారు. టాబ్లెట్ షీట్ మీద ఒక డేట్ ఉంది, బాక్స్ మీద ఇంకో డేట్ ఉంది. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ సేల్ చేస్తున్నారు మీరు. సారీ సార్, స్టాక్ మొన్ననే వచ్చింది. 20% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆ బిజినెస్ అడావిడిలో పడి డేట్ సరిగ్గా చూడలేదు సార్. అయ్యో, మరి మెడికల్ షాప్ వాళ్ళు ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఎలా అమ్మారండి? నాకంటే మీరున్నారు కాబట్టి సరిపోయింది. ఈ పార్టీకి ఆ టాబ్లెట్స్ ఎంతో మంది వాడుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదండి, దీన్ని ఎలాగే నాపాలి. అహల్య గారు, మీరు కంగారు పడకండి. నేను అదే పనిలో ఉన్నాను. ఇందాక పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. సార్, మీకోసం పోలీసులు వచ్చారు. రమ్మని చెప్పండి. అలాగే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓకే, పదండి. గౌతమ్ అంటే నేనే సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఇదిగోండి, బాక్స్ మీద ప్రెసెంట్ డేట్ ఉంది, లోపలేమో ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ వల్ల మా మిస్సెస్ ఎఫెక్ట్ అయింది. టైంకి నేను హాస్పిటల్కి తీసుకురావడం వల్ల సేవ్ అయింది. తనే విట్నెస్. మీరు అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వండి, నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను. యాక్షన్ కాదు సార్, ఈ మెడిసిన్స్ మొన్నే డిస్ట్రిబ్యూట్ అయ్యాయని ఫార్మసీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ పాటికే చాలా ఫార్మసీలకి, మెడిసిన్ షాప్లకి ఈ టాబ్లెట్స్ వెళ్ళిపోయి ఉంటాయి. ఎంతో మంది కొనేసి వాడేసి ఉంటారు. వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. వెంటనే ఆపిచ్చేయండి సార్, టోటల్ సప్లై ఆగిపోవాలి. అలాగే గౌతమ్, ముందు మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్, ఇప్పుడే కంప్లైంట్ రాసిస్తాను. కంప్లైంట్ మీరు కాదు, విక్టిమ్ అంటే మీ మిస్సెస్ ఇవ్వాలి. ఇస్తాను సార్. నాలా ఇంకెవరూ సఫర్ అవ్వకూడదు. 1 minute అండి. ఓకే. ఇదిగోండి సార్, ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ వల్లే తనకి రియాక్షన్ అయిందని నేను కూడా మెడికల్ రిపోర్ట్ ఇస్తాను. ఎస్, ఆ రిపోర్ట్స్ కూడా కావాలి. కానిస్టేబుల్ సార్, విట్నెస్ ఫోటో తీసుకోండి. ఓకే సార్. వీలైనంత త్వరగా ఆ టాబ్లెట్స్ ని హోల్డ్ చేయించండి సార్. షూర్ మేడం, నేను చూసుకుంటాను. భగవంతుడా, ఎవరికి ఏమీ కాకుండా చూసుకో. మేడం, మేడం, సార్, మేడం. ఏయ్, ఏయ్, ఎవరు నువ్వు? డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చేసావు? నమస్తే మేడం. నేను మేడం, అదే మీ చైన్ కొట్టేసిన దొంగని పట్టుకుని మీ చైన్ మీకు తిరిగిచ్చాను కదా, బంగారాజు మేడం. నువ్వా? ఎక్స్క్యూజ్ మీ మేడం,
ఏంటసే గారు ఇలా వచ్చారు? మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది మేడం. మేమెందుకు స్టేషన్కి రావాలి? మీ మీద కంప్లైంట్ వచ్చింది. మా మీద కంప్లైంటా? ఐ మీన్ మీ ఫార్మా కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మీరు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ సేల్స్ చేస్తున్నారని, దానివల్ల ఒకరి ప్రాణం మీదకి వచ్చిందని, వెంటనే ఆ మెడిసిన్స్ అన్ని హోల్డ్ చేసి మీ మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు మేడం. గోడౌన్లో మన స్టాక్ అంతా అలాగే ఉంది, మొత్తం క్లియర్ చేయమని చెప్పాను కదా. అంటే మేడం ఆ స్టాక్ మొత్తం ఎక్స్పైర్ అయిపోయాయి. ఎక్స్పైరీ ఎన్ని రోజులు అవుతుంది? 1 వీక్ అవుతుంది మేడం. వారం రోజుల ముందు పనిచేసిన మందులు ఇప్పుడు పనిచేయవా? వాటిని వెంటనే తీసుకొచ్చి స్టాక్ మొత్తం క్లియర్ చేసేయండి. కంప్లైంట్ వరకు వచ్చిందా? ఎవరై ఉంటారు? మేడం, ఇంతకీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మిస్సెస్ అహల్య గౌతమ్ మేడం. మనం ఇచ్చిన కంప్లైంట్ ని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు కదండి. మార్కెట్లో ఉన్న స్టాక్ అంతా వెనక్కి తెప్పిస్తారు కదా. అవును, ఆ ఫార్మా కంపెనీ ఎవరిదో పోలీసులు ఎంక్వైరీ చేసి వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈసారి హల్దీ ఫంక్షన్ లో కట్టుకో శ్రావ్య. అలాగే శ్రావ్య, ఇది మెహందీ ఫంక్షన్ రోజు కట్టుకో. ఈ సారీ బాగుంది. ఇది అప్పగింతలప్పుడు కట్టుకుంటాను. మీరిద్దరూ ఎక్కడికెళ్ళి వస్తున్నారు గౌతమ్? వాళ్ళకు పనా పాట మనం చీరలు కొనడానికి వెళ్ళామని వీళ్ళు ఊరంతా బలాదూర్లు తిరుగుతున్నారేమో. లేదు నానమ్మ, తనకి నీరసంగా ఉందని చెప్పాను కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించి తీసుకొస్తున్నాను. కడుపుతో ఉన్న వాళ్ళు కూడా అన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళర్రా. కడుపుతో ఉంటేనే నీరసంగా ఉంటారా? ఏం మాట్లాడుతున్నావు అవంతిక? అహల్య, ఇలా రామ్మా, నీకు కూడా చీరలు తెచ్చాం, వచ్చి చూసుకో. ఈ చీర నీకు చాలా బాగుంది.